వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ హిస్టరీలో భాగంగా శాతవాహనులు ఇక్ష్వాకుల టాపిక్ మీద సమగ్ర సమాచారంతో వీడియోలు చేయడం జరిగింది. ఈ వీడియోలో వాకాటకుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకులు పరిపాలన చేస్తుండగా ఉత్తర తెలంగాణను పరిపాలించిన వంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వాకాటకులు. నెక్స్ట్, వాకాటకుల స్థాపకుడు వింధ్యాశక్తి. గొప్పవాడు మొదటి ప్రవారసేనుడు, చివరివాడు పృథ్వీసేనుడు. రాజధాని విదిశ, నందివర్ధనపురం, ప్రవరపురం. గోత్రం విష్ణువృద్ధ. రాజ్యభాష సంస్కృతం. వత్స గుల్మశాఖ స్థాపకుడు సర్వసేనుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ గ్రంథం వాకాటకుల గురించి విస్తృతంగా వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 సేతుబంధం. నెక్స్ట్, వాకాటకుల ఆధారాలు ప్రధానంగా 3 రకాలుగా తెలుస్తుంది. గ్రంథాలు, నాణ్యాలు, గుహలయాలు. గ్రంథాలు 2, హరవిజయం, సేతుబంధం. హరవిజయం గ్రంథాన్ని సర్వసేనుడు, సేతుబంధం గ్రంథాన్ని 2వ ప్రవారసేనుడు రచించారు. నాణ్యాలు, విదిశ వద్ద వింధ్యాశక్తికి సంబంధించిన నాణ్యాలు దొరికాయి. గుహలయాలు, దేశంలోని ప్రఖ్యాతిగాంచిన అజంతా వద్ద 16-17 గుహల్లో బుద్ధుని, బోధిసత్వుల చిత్రాలను తొలపించిన ఆధారాలు లభించాయి. నెక్స్ట్, వాకాటకుల నుండి వచ్చిన సాంప్రదాయం. వితంతులకు ఆస్తి హక్కు, సతీ సాహగమనం కేవలం సైనికుల కుటుంబాలకు. అదేవిధంగా వాకాటకుల కులదేవత హారతి. మతం వైదిక మతం, బౌద్ధ మతం. నెక్స్ట్ క్వశ్చన్, వాకాటకుల జన్మస్థలం ఉత్తర భారతదేశం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కేపీ జస్వత్. నెక్స్ట్, వాకాటకుల జన్మస్థలం గురించి పేర్కొన్నవారు. వాకాటకులు ఉత్తర భారతదేశం వారని పేర్కొన్నవారు ఆర్సి ముజుందార్, కేపీ జస్వత్, ఎన్ఎస్ ఆల్తీకర్. వాకాటకులు దక్షిణ భారతదేశం అని పేర్కొన్నవారు వివి మీరాషి. నెక్స్ట్, వాకాటక రాజుల వరుస క్రమం. వింధ్యశక్తి, మొదటి ప్రవారసేనుడు, మొదటి రుద్రసేనుడు, 2వ ప్రవారసేనుడు, నరేంద్రసేనుడు, పృథ్వీసేనుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాకాటక రాజు విదిశ వద్ద నాణ్యాలు ముద్రించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 వింధ్యాశక్తి. నెక్స్ట్, వింధ్యాశక్తి వాకాటక వంశ మూల పురుషుడు, రాజ్యస్థాపకుడు. విదిశను రాజధానిగా చేసి పరిపాలించిన రాజు. ఇతని గురించి అజంతా వద్ద 16వ గృహాలయం ద్వారా తెలుస్తుంది. శాతవాహనులకు సామంత రాజుగా నాగపూర్, బీరర్ ప్రాంతాన్ని పాలించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాకాటక రాజు వితంతువులకు ఆస్తి హక్కు ప్రవేశపెట్టాడు? ఆన్సర్ ఆప్షన్ 3 మొదటి ప్రవారసేనుడు. నెక్స్ట్, మొదటి ప్రవారసేనుడు ఎక్కువ కాలం పరిపాలన చేసిన వాకాటక వంశంలోనే గొప్ప రాజు. ఇతని బిరుదులు ప్రవార సామ్రాట్, ధర్మ మహారాజు. వాకాటక వంశంలోనే ఎక్కువగా బ్రాహ్మణులకు దానం చేసిన రాజు. ఇతని ఆరాధ్య దైవం హారతి దేవత. అదేవిధంగా ఇతను చేసినటువంటి యాగాలు అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, అష్టోత్తర యాగము. ఇతని కాలంలోనే వితంతువులకు ఆస్తి హక్కు ప్రవేశపెట్టాడు. ఇతను తనకు తాను హారతి పుత్రునిగా అనుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాకాటక రాజు తనకు తాను కాలభైరవుని పుత్రునిగా అనుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి రుద్రసేనుడు.
నెక్స్ట్ మొదటి రుద్రసేనుడు వాకాటక వంశంలో చాలా ధైర్యవంతుడైనటువంటి రాజుగా పేర్కొంటారు. ఇతని కాలంలోనే సతీ సాహగమనం కేవలం సైనిక కుటుంబాలకు ప్రారంభమయ్యింది. సముద్రగుప్తుని మీదకు యుద్ధానికి వెళ్లి అతని చేతిలో ఓడిపోయాడు. సముద్రగుప్తుడు ఆక్రమించిన రాజధాని విదిశ. అదేవిధంగా ఇతను రాజధానిని విదిశ నుండి నందివర్ధనపురంకు మార్చాడు. ఇతడు తనకు తాను కాలభైరవుని పుత్రునిగా అనుకున్నాడు. గుప్తులకు సామంతులుగా మారి గుజరాత్, మాల్వా ప్రాంతాలను జయించాడు. ఇతని ఆరాధ్య దైవం శివుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాకాటక రాజు నందివర్ధనపురం నుండి ప్రవరపురంకు మార్చాడు? ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ ప్రవారసేనుడు. నెక్స్ట్ రెండవ ప్రవారసేనుడు అసలు పేరు దామోదర సేనుడు. ఇతడు సేతుబంధం అనే కావ్యాన్ని మహారాష్ట్ర ప్రాకృతంలో రాశాడు. ఇతడు ప్రవరపుర నగర నిర్మాత. ఇతడి ఆస్థాన కవి సర్వసేనుడు. సర్వసేనుడు రచించినటువంటి గ్రంథం హర విజయం. నెక్స్ట్ దామోదర సేనుని కుమారుడు నరేంద్ర సేనుడు. ఇతడు సాధించిన విజయాలు కళింగ, కోసల. నోట్, ఇతను నలవంశం చేతిలో మరణించాడు. నెక్స్ట్ పృథ్వీసేనుడు నరేంద్ర సేనుని కుమారుడు. వాకాటక రాజులలో చివరి రాజు. తండ్రిని అంతం చేసిన నలవంశాన్ని అంతం చేశాడు. నెక్స్ట్ వాకాటకుల సామాజిక మత పరిస్థితులు. వీరు అవలంబించిన మతం జైన, బౌద్ధ, వైదిక. ప్రధాన వాకాటక శాఖకు చెందిన రాజులు వైదిక మతాభిమానులు కాగా వత్స, గుల్మ శాఖ రాజులు బౌద్ధ మతాభిమానులు. వత్స, గుల్మ శాఖ రాజుల సామంతులైన అనుప, రిషిక రాజులు బౌద్ధ మతాన్ని పోషించారు. అదేవిధంగా వాకాటక రాణి ప్రభావతి గుప్తా ప్రభావంతో రెండో రుద్రసేనుడు వైష్ణవుడిగా మారాడు. బ్రాహ్మణులు సైతం వేటకు వెళ్లేవారు. వారికి బాల్య వివాహాలు జరిగేవి. బ్రాహ్మణులకు ఇచ్చిన పిల్లలను రాజ్య, వేశ్య సంతతికి అమ్మేవారు. వాకాటకుల కాలంలో వర్ణ వ్యవస్థ లేదు. నెక్స్ట్ వాకాటకుల పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రంగా, రాష్ట్రాన్ని విషయముగా, విషయాన్ని ఆహారంగా, ఆహారాన్ని భోగాలు లేదా భుక్తులుగా విభజించారు. నెక్స్ట్ వాకాటకుల ఆర్థిక వ్యవస్థలు. ముఖ్య ఆదాయ వనరు భూమి శిస్తు. ఆ తర్వాత దిగుమతి సుంకం. పంటలో 1/4 వంతు లేదా 1/6 వంతును వసూలు చేసేవారు. వాకాటక రాజులు వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. సుదర్శన విరాక అనే పేరుతో జలాశయాలను నిర్మించారు. నెక్స్ట్ వాకాటకుల వాస్తు శిల్పకళ. వాకాటకుల కాలంలో ప్రవరపురం, బాసిం గొప్ప విద్యా సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయి. వాకాటకుల కాలంలో వైదార్చి సంస్కృత శైలి ప్రత్యేకం. వాకాటకులు శాసనాలను సంస్కృత భాషలో వేయించారు. అదేవిధంగా అజంతాలో 30 గుహలున్నాయి. ఈ గుహలను 1819లో బ్రిటిష్ అధికారి కెప్టెన్ జాన్ స్మిత్ గుర్తించారు. అజంతాలోని 16వ గుహను వాకాటక రాజు హరిసేనుడి మంత్రి వరాహదేవుడు తొలపించాడు. అజంతాలోని 17వ విహార గుహను హరిసేనుని సామంతుడు ఉపేంద్రగుప్తుడు తొలపించాడు. ఇది వాకాటకులకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.